శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 20/9/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు బాబా సమానముగా ఈశ్వరీయ సేవకులుగా అవ్వాలి. సంగమ యుగములో పిల్లలైన మీ సేవను చేసేందుకు బాబా వస్తారు. ఈ సంగమ యుగములోనే మీరు ఉత్తమ పురుషులుగా అవుతారు. ఈ సంగమ యుగమే కలియుగ అంతము మరియు సత్యయుగ ఆదిల మధ్యలోని సమయము. ఈ సమయములోనే పిల్లలైన మీ కొరకు బాబా ఈశ్వరీయ యూనివర్సిటీని తెరుస్తారు. ఇక్కడ మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇటువంటి బాబా యూనివర్సిటీ మొత్తం కల్పమంతటిలో ఇంకెప్పుడూ ఉండదు. ఈ సమయములోనే అందరి సద్గతి జరుగుతుంది. జీవాత్మలందరూ ఇప్పుడు శాంతిధామములోనికి వెళ్ళాలి. ఇది రావణ రాజ్యము. దీని పోలికతో సత్యయుగాన్ని రామరాజ్యము అని అంటారు. రామరాజ్యములో చంద్రవంశము నడుస్తుంది. అనగా సత్యయుగానికి పోలిస్తే త్రేతాయుగములో 2 కళలు తక్కువగా ఉంటాయి. ఈ జ్ఞానపు విషయాలను ఒక్క తండ్రియే అర్థము చేయిస్తారు. దీనినే జ్ఞానము లేక నాలెడ్జ్ అని అంటారు. స్వర్గస్థాపన జరిగిన తరువాత జ్ఞానాన్ని తీసుకునే అవసరమే ఉండదు. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే మీరు జ్ఞానాన్ని నేర్చుకుంటారు. ఈ ఉన్నతమైన జ్ఞానాన్ని మీరు పెద్ద పెద్ద కోర్సు చిత్రాల ద్వారా అర్థము చేయించవచ్చును. ఇది కల్పానికి ఒక్కసారి మాత్రమే అర్థము చేయించబడుతుంది. ఇది కలియుగ అంతము మరియు సత్యయుగ ఆదిల సంగమ సమయము. ఈ సంగమయుగము అన్న పదము శోభాయమానముగా ఉంటుంది. ఇక్కడే మీరు కళ్యాణకారీలుగా అవుతారు. పురుషోత్తమ సంగమయుగము అనే అర్థాన్ని శివబాబా ఈ సమయంలో మీకు వివరించారు. ఇది వేశ్యాలయపు అంతిమ సమయము, శివాలయపు ఆది సమయము. దీనినే పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. ఈ సమయములో అందరూ వికారులుగా ఉన్నారు. మరలా సత్యయుగములో నిర్వికారులుగా ఉంటారు. సత్యత్రేతాయుగాలలో మీరు ఉత్తములుగా నిర్వికారులుగా ఉంటారు. ద్వాపర కలియుగాలలో స్త్రీ పురుషులు ఇరువురు వికారులుగా అవుతారు. ఈ పురుషోత్తమ సంగమ యుగములో మీరు ఉత్తములుగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు. పూర్తి కల్పానికి ఈ పురుషోత్తమ సంగమ యుగము చాలా తక్కువ ఆయుష్ గలది. దీని మహిమ కూడా చాలా ఉన్నతముగా ఉంది. శివబాబా మనుష్య సృష్టికి బీజరూపులు. వారు జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు మరియు పతిత పావనుడు. జ్ఞానము ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది. సద్గతి సత్యయుగములోనే ఉంటుంది. శివబాబా ప్రతి కల్పము కలియుగ అంతము సత్యయుగ ఆదిల సంగమ సమయంలోనే వస్తారు. ఈ సృష్టి వెరైటీ ధర్మాల కల్పవృక్షము. దీనిని విరాటలీల అని కూడా అంటారు. ఇది అనంతమైన వృక్షము. స్థూలమైన వృక్షాలు జడముగా ఉంటాయి. ఏ బీజాన్ని నాటితే ఆ వృక్షమే వెలువడుతుంది. అలాగే ఈ సృష్టి కూడా వెరైటీ ధర్మాల వెరైటీ కల్పవృక్షము. మానవ కల్పవృక్షములో
అందరూ మనుష్యులే, అయినా కూడా ఒక్కొక్కరి ధర్మము ఇంకొకరి ధర్మముతో కలవదు. నిజానికి సర్వాత్మలు దేవతా ధర్మానికి చెందినవారే. ఇప్పుడు మరలా దేవతా ధర్మము స్థాపన అవుతూ ఉంది. చిన్న ఆత్మ లేదా పరమాత్మలో బేహద్దు పాత్ర నిండి ఉంది. ఇదే ప్రకృతి. పరం, ఆత్మ, ఈ రెండింటినీ కలిపి పరమాత్మ అని అంటారు. వారినే ప్రేమగా బాబా అని పిలవటం జరుగుతుంది. వారు ఆత్మలందరికీ ఉన్నతోన్నతమైన తండ్రి. ఆత్మయే మొత్తము పాత్రనంతటినీ అభినయిస్తుంది. ఆత్మ నిర్లేపి అని చెప్పటము వాస్తవము కాదు. ఆత్మ ఎటువంటి కర్మలను చేస్తుందో అటువంటి ఫలాన్ని పొందుతుంది. చెడు కర్మల ద్వారా ఆత్మ పతితముగా అవుతుంది. శ్రేష్ఠ కర్మల ద్వారా ఆత్మ పావనముగా అవుతుంది. సర్వుల సద్గతి దాత, సర్వులను పావనముగా తయారు చేసేవారు ఒక్క శివ బాబాయే. వారు జ్ఞానసాగరుడు మరియు శాంతి సాగరుడు. వారు ప్రతి కల్పము సర్వాత్మలను పావనముగా చేయటానికి బ్రహ్మ తనువులో అవతరిస్తారు. ప్రతి కల్పము వలె వారు ఈ కల్పములో కూడా బ్రహ్మ ద్వారా జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. వారు వచ్చేటువంటి ఈ సమయాన్ని పురుషోత్తమ సంగమయుగముగా తెలియచేయబడుతుంది. ప్రజాపిత బ్రహ్మ అనగా సాకార ప్రపంచములోని వారే. వారే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. వారి వంశవృక్షము ఇక్కడే తయారవుతుంది. ప్రజాపితతో పాటు వారి ప్రజలు కూడా ఇక్కడే తయారవుతారు. అందరూ దత్తత తీసుకోబడినటువంటి శుద్ధమైన బ్రాహ్మణులే. ఈ బ్రాహ్మణులే మరలా దేవతలుగా అవుతారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా మీరే అవుతారు. ఇది పిల్లి మొగ్గల ఆట వంటిది. వరదానము: తండ్రి సంస్కారాలను తమ ఒరిజినల్ సంస్కారాలుగా తయారు చేసుకుని శుభభావన, శుభకామనధారీ భవ. స్లోగన్: ఎవరిలో అయితే సమర్థత ఉంటుందో వారే అన్ని శక్తుల ఖజానాలకు అధికారులు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.